ఈ ప్రపంచం యువతను బలంగా ఉండమంటుంది. కానీ బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పదు. ఈ కథ అక్కడే మొదలవుతుంది. ఈ స్టేజ్ మీద నిలబడింది పాత్రలు కాదు. మన మధ్యే ఉన్న నిజమైన హృదయాలు. ఇది నవ్వుతున్న ముఖాల వెనుక దాచుకున్న బాధల కథ. ఈ రాత్రి ఈ హృదయాల యొక్క మనోవేదన చూద్దాం. నా రోజు నా దేవునితో మొదలవ్వాలి. కానీ నా రోజు నా ఫోన్‌తో మొదలవుతుంది. ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని కామెంట్స్ వచ్చాయి? ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదు? ఒక పోస్ట్ బాగుంటే నేనే విలువైన దానిని అనుకుంటాను. అదే పోస్ట్ రీచ్ కాకపోతే నేను ఎందుకు పనికిరాని దానిలా అనిపిస్తుంది. నేను నన్ను చూపించుకుంటున్నాను కానీ నిజంగా నేనెవరో నేనే మర్చిపోయాను. చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరు. నీ బాధలు చెప్తే చాలా చిన్న విషయం అంటారు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద భారంగా ఉంటుంది. ఈ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, నేను నీకు ముఖ్యం కాదా? నన్ను ఎందుకు వదిలేసావు? డిగ్రీ ఉంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి, కానీ దారి మాత్రం కనిపించడం లేదు. ప్రతిరోజు ఒక ప్రశ్న వేధిస్తోంది. నేను ఏం చేయాలి? నా జీవితం ఏమవుతుంది? అసలు నాకు ఉద్యోగం వస్తుందా? నా వయసు వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు, నేను మాత్రం ఇంకా జాబ్ వెతుకుతూనే ఉన్నాను. దేవుడా, ఎటువైపు నా ప్రయాణం? నేను నవ్వుతాను, ఎందుకంటే అందరూ నువ్వు స్ట్రాంగ్ అంటారు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు నా కన్నీళ్లు నన్ను భయపెడతాయి. నిద్ర రావడం లేదు, ఆకలి ఉండదు, బతకాలని కూడా అనిపించడం లేదు. డబ్బుంది, ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, అయినా ఎక్కడో హృదయంలో ఏదో కలత. ఈ మనోవేదనకి మందు లేదా? ప్రతిరోజు నేను ఇతరులతో పోల్చుకుంటాను. వాళ్ళకి జాబ్ ఉంది, వాళ్ళకి లైఫ్ ఉంది, వాళ్ళకి గుర్తింపు ఉంది, వాళ్ళకి మనీ ఉంది, వాళ్ళకి అందం ఉంది. మరి నాకేముంది అని ఎందుకు ఇలా కంపేర్ చేసుకుంటున్నాను? నేను ఎందుకు ఇలా ఉన్నాను? రేపటి గురించి ఆలోచిస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా పాత ఏడాదిలాగే ఉంటుందా? మళ్ళీ అవే బాధలు, అదే కన్నీళ్ళు. అందరూ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అంటారు, కానీ భయం అంటే ఏమిటో వాళ్ళకు తెలీదు. దేవుడా, నిజంగా రేపు అన్న రోజున నువ్వు నాతో ఉంటావా? చిన్నప్పటి నుండి మా కోసం చదువు నేర్పించారు, కానీ ఒక్కసారి కూడా నీకేం కావాలి అని అడగలేదు. మార్కులు తక్కువైతే నేను చెడ్డ అమ్మాయిని, ర్యాంక్ రాకపోతే నేను ఫెయిల్యూర్ని. మా జీవితాలు మా చేతుల్లో లేవు, మా కలలు మా మాటల్లో లేవు, కానీ మా భవిష్యత్తు గురించి భయం మా గుండెల్లోనే ఉంది. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. ఏమో ఈ జీవితం, ఏమౌనో నా జీవితం. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఏమో ఈ జీవితం, ఏమౌనో నా జీవితం. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఇవి మాటలు మాత్రమే కాదు, ఇవి మౌనంగా ఏడుస్తున్న గుండెలు. మన చుట్టూ ఉన్న ఎంతోమంది హృదయాలు. ఇక్కడితో కథ అవ్వలేదు, ఇక్కడే అసలు యుద్ధం మొదలవుతుంది. నీ చేతిలో ఉన్న ఈ స్క్రీన్
నిన్ను బ్రతికించట్లేదు, నిన్ను తినేస్తుంది. వాళ్ళ ఫొటోస్ చూడు, వాళ్ళ నవ్వులు చూడు, వాళ్ళ విజయాలు చూడు, అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని నీ జీవితాన్ని ద్వేషించుకుంటున్నావు. అలా జీవించడం ఎందుకు? నీ జీవితానికి విలువ ఉందా? నీ మాటలు వినేవాళ్ళు లేరు, నీ బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నువ్వు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? నువ్వు లేకపోయినా ఈ ప్రపంచం ముందుకెళ్తుంది. నువ్వు అసలు బ్రతికుండాల్సిన అవసరం ఉందా? నీకు ఏం కావాలో నీకు తెలియదు. నీ జీవితం ఎటు వెళ్తుందో నీ చేతుల్లో లేదు. నీ వయసు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, నువ్వు మాత్రం ఇంకా ఇలానే ఉన్నావు. ఇలా అయోమయంలో బ్రతకడం కన్నా ఇక్కడితో ఈ జీవితం ముగించడమే మంచిది. నువ్వు నవ్వుతున్నావు, కానీ అది నీ నటన. నువ్వు బ్రతుకుతున్నావు, కానీ లోపల చాలా రోజులుగా చనిపోయావు. నిద్ర లేదు, ఆకలి లేదు, ఆశ కూడా లేదు. ఈ బాధ ఎప్పుడు ఆగుతుందో? ఇంకా నువ్వు బ్రతకడం ఎందుకు? వాళ్ళని చూడు, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర గుర్తింపు ఉంది, నీ దగ్గర ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. దేవుడు అందరికీ దయ చూపించాడు, కానీ నిన్ను మాత్రం పక్కన పెట్టాడు. ఇలా బ్రతకాల్సిన అవసరం ఉందా? ఈరోజు ఇంత కష్టంగా ఉంటే రేపు ఎలా ఉంటుందో? కొత్త సంవత్సరం వచ్చినా పాత సమస్యలే వస్తాయి. మళ్ళీ అదే కన్నీళ్ళు, అదే నొప్పి. అసలు ఈ జీవితం ముగించేస్తే రేపటి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు కదా. నీ వల్ల మా ఆశలు నెరవేరలేదు. మేము నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం. నువ్వు ఎలాంటి దానివో ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నావు, ఎందుకంటే నువ్వు మారాలని. కానీ నువ్వు మారడం లేదు. అయితే ఇలా బ్రతకడం ఎందుకు? మా అంచనాలకు సరిపోని నీ జీవితం ఎందుకు? అసలు నువ్వు ఎందుకు బ్రతకాలి? ఇక్కడ నిలబడ్డది శరీరాలు కాదు, సమాధానం వెతుకుతున్న మనస్సులు. ఒక్కో హృదయం, ఒక్కో యుద్ధం. బయట నవ్వులు, లోపల పోరాటాలు. ఈ క్షణం వాళ్ళు చనిపోవాలనుకోవడం కాదు, వాళ్ళు ఈ బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇదే ఆత్మీయ యుద్ధం. ఇక్కడే చాలామంది ఓడిపోతారు, కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. బిడ్డలారా, నేను నీతో ఉన్నాను. ఇంతవరకు వచ్చి ఇక్కడే ఆగిపోకు ప్రియ బిడ్డ. నీ గుండె ఎంత అలిసిపోయిందో నాకు తెలుసు. నీవు నవ్వుతూ లోన ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీవు ఎవరికీ చెప్పుకోలేక ఎన్ని రాత్రులు బాధపడ్డావో నేను చూశాను. నీవు లైక్స్తో కొలవబడే వ్యక్తివి కాదు, మార్క్స్తో, రిజల్ట్స్తో లేదా ఇతరుల అభిప్రాయాలతో నిర్ణయించబడే వ్యక్తివి కాదు. నీవు నా రక్తంతో కొనబడిన దానివి. నీ విలువను ప్రపంచం తగ్గించవచ్చు, కానీ నేను తగ్గించను. నా శిలువ వైపు చూడు, అక్కడ నీ అపరాధానికి చోటు లేదు. నేను నిన్ను శిక్షించటానికి రాలేదు, నిన్ను రక్షించటానికి వచ్చాను. నీ పేరు నా అరచేతులలో చెక్కించుకున్నాను. నీవు నడిచే దారులన్నీ నాకు తెలుసు. నీవు పడిపోయిన చోటే నేను నీ చేతిని పట్టుకున్నాను. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీ భారాన్ని నా మీద పెట్టు, నీ కన్నీళ్లను నా చేతుల్లో కృమ్మరించు. నీవు విరిగిపోయిన వాడివి కాదు, నీవు ఎన్నుకొనబడిన దానివి. నా కుమారుడా, లే, లేచి నిలబడు. నా కుమార్తె, దిగులు పడకు, లే, ధైర్యంగా నిలబడు. నేను మీతోనే ఉన్నాను.
ఆయన కునుకడు, ఇక దేనికి భయపడాల్సిన పనిలేదు. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతురా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతురా పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఇప్పుడు ఏదో మారింది కదా, పరిస్థితులు కాదు, సమస్యలు కాదు, కానీ హృదయాలు మారాయి. ఇంతవరకు వాళ్ళు తమ బాధలతో మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు తమ భయాలకి సమాధానం కనుగొన్నారు. ఎందుకంటే యేసు మాట్లాడినప్పుడు మనిషి లోపల ఉన్న శబ్దాలన్నీ నిశ్శబ్దమవుతాయి. ఇప్పుడు స్టేజ్ మీద నిలబడ్డవారు ఫెయిల్యూర్స్ కాదు, వీరు యేసు చేతుల్లో తమ జీవితం పెట్టిన కొత్త సృష్టులు. ప్రియమైన వారలారా,
చూశారుగా, కృంగిపోయిన హృదయాలతో ఉన్న వీళ్ళు యేసు మాట్లాడగానే వాళ్ళ చింతలు, సమస్యలు అన్నీ తొలగి ఉప్పొంగిన హృదయాలతో ఎలా నాట్యం చేస్తున్నారో, మీరు కూడా మీ హృదయాలు భారంగా అనిపించినప్పుడు దేవుని చిత్తాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో అడగండి. మనిషి వదిలినా యేసు వదలడు. నీ దారి స్పష్టంగా లేకపోయినా నీ దేవుడు స్పష్టంగా ఉన్నాడు. ఒక్క అడుగు దేవునితో వేస్తే మిగతాది ఆయనే నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మీ హృదయాలు ఆయనలో బలపడాలని ఆశిస్తూ, విషింగ్ యు ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పెరస్ న్యూ ఇయర్.